ట్రంప్ తో చెప్తున్నారు. అయితే ట్రంప్ కి ఏమైంది, అక్టోబర్ లో జీ జింగ్పింగ్ తో చైనాతో ట్రేడ్ డీల్ అవుతుంది. సో ఇప్పుడు నవంబర్ లో మళ్ళా ఏమన్నా గట్టిగా చెప్పాము అంటే ట్రేడ్ డీల్ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ట్రంప్ ఏం మాట్లాడట్లేదు. మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది అని చెప్పి అంటున్నాడే కానీ వోకల్ గా వైట్ హౌస్ ఇస్ నాట్ టెలింగ్ ఎనీథింగ్. అది జపాన్ వాళ్ళకి ప్రాబ్లం. జపాన్ వాంట్స్ దట్ వోకల్ ప్రెస్ నోట్ సపోర్టింగ్ అమెరికా ఇస్ సపోర్టింగ్ జపాన్ అన్నట్టుగా. జపాన్ కి చైనాకి ఓకినావా వాటర్స్ మీద తైవాన్ కి సంబంధించి లాంగ్ స్టాండింగ్ వార్ జరుగుతానే ఉంది. చైనా వాళ్ళేమో తైవాన్ ని వాళ్ళ టెరిటరీ కింద చూస్తారు. జపాన్ వాళ్ళేమో దీన్ని ఒక డైరెక్ట్ థ్రెట్ కింద చూస్తారు ఈ బ్లాకేడ్ ని. ట్రంప్ ఏమో ట్రేడ్ స్టెబిలిటీ గురించి చూస్తున్నాడు. అక్టోబర్ లో చైనాతో ఆయన డీల్ చూసిన తర్వాత ఎకనామిక్ గెయిన్స్ ని ప్రస్తావించుకొని. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ అవసరాలు వాళ్ళ ట్రేడ్ గెయిన్స్ ఆ కంట్రీదే చూస్తున్నారు. చూడాలి ఫైనల్ గా హౌ ఇట్ విల్ టేక్ ప్లేస్. బేసికలీ తైవాన్ మీద ఎప్పుడంటే చైనా అప్పుడు తీసుకొని టేక్ ఓవర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉంది. తైవాన్ ఇస్ ఆల్సో ఫైటింగ్ బ్యాక్ అండ్ అమెరికా అనేది తైవాన్ ని వదలకుండా చేస్తుంది చైనాకి. సో ఎక్కడికక్కడ చదరంగము స్టెప్సే జరుగుతా ఉన్నాయి. ఎక్కడికక్కడ గేమ్ ఇస్ ప్లేయింగ్. ఏ కంట్రీ గేమ్ ఆ కంట్రీ ఇట్ ఇస్ ప్లేయింగ్ వెరీ రఫ్లీ అండ్ వెరీ స్ట్రాటజికల్లీ, వెరీ డిప్లొమాటికల్లీ. వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్.